బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజును ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించనుంది. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేస్తారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు జెండా ఎగురవేయనున్నారు. ఈ మేరకు జెండా ఎగురవేసే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజును ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహించనుంది. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేస్తారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు జెండా ఎగురవేయనున్నారు. ఈ మేరకు జెండా ఎగురవేసే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రజాప్రభుత్వం ఖరారు చేసింది. సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజును ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వినూతనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని చెప్పి ప్రకటించింది. అందులో ఇన్ఛార్జీలను కూడా ప్రకటించారు. మొత్తం తెలంగాణ స్టేట్ కు సంబంధించి 32 జిల్లాలకు కూడా ఇన్ఛార్జీల్ని ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితమే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద కూడా నోటిఫికేషన్ జారీ అయింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మొహమ్మద్ అలీ షబ్బీర్ ఆదిలాబాద్ కి, భద్రాద్రి కొత్తగూడెంకి తుమ్మల నాగేశ్వరరావు, హన్మకొండకి కొండ సురేఖ, జగిత్యాలకి లక్ష్మణ్ కుమార్, జయశంకర్ భూపాల్పల్లికి కోడెం వీరయ్య, జనగాంకి బీర్లా ఎల్లయ్య, ఇలా మొత్తం 32 జిల్లాలకు సంబంధించి మొత్తం వీళ్ళందరూ కూడా నియమించడం జరిగింది. కానీ తెలంగాణ విమోచన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు రగడ జరుగుతూనే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాకముందు విమోచన దినోత్సవాన్ని అమరవీరులకు సూచనగా జరపాలని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు కూడా గతంలో డిమాండ్ చేశారు. ఎప్పటికప్పుడు ఈ డిమాండ్ కొనసాగుతూనే ఉంది. బీజేపీ కూడా ఇదే డిమాండ్ కొనసాగించింది. కానీ విమోచన దినాన్ని జరపడానికి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు మొగ్గు చూపలేదు. దానికి వ్యతిరేకంగానే వాళ్ళు జాతీయ జెండా ఎగరేయడం లాంటివి చేస్తుండేవారు. కానీ ఈసారి ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి కూడా ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. అదే క్రమంలో పేరు మారుస్తూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరిట తాము ఖచ్చితంగా ఏదైతే ఉన్నాయో ఆ అమరవీరులను స్మరించుకోవడం కావచ్చు, తెలంగాణ కోసం పోరాటం చేసిన సాయుధ వీరులను స్మరించుకోవడం కావచ్చు, ఈ వ్యవహారాన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని 32 జిల్లాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే ప్రకారం కూడా ఇప్పటి నుంచి కొనసాగుతుందని చెప్పి కూడా ప్రకటనలో పేర్కొన్న పరిస్థితి. అంటే విమోచన దినోత్సవానికి అనుగుణంగా ఏదైతే తెలంగాణ సాధించడానికి ఎంతమంది అమరులు త్యాగం చేశారు, గతంలో నిజాం పాలన పైన పోరాటం జరిపిన వాళ్ళందరినీ స్మరించుకోవడం కోసమే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రకటిస్తుంది. మరి దీనిపైన బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, మరి వీళ్ళందరూ ఎలా స్పందిస్తారనేది కూడా ఖచ్చితంగా ఇది ఒక ఆసక్తికరమైన అంశం అని చెప్పొచ్చు. అంటే నగేష్, ఒక విషయం చెప్పండి. ఈ ఈ ఈ డేట్కి చాలా విశిష్టత ఉంది. ఇప్పటికే అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. దీనికి ఒక విశిష్టత ఉంది తెలంగాణ చరిత్రలో. దీనిపైన తాజా నిర్ణయం ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? మరి ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఎంఐఎం ని అప్పుడు కొంతవరకు వాళ్ళను అంటే వాళ్ళు పొత్తులో, బీఆర్ఎస్ పొత్తులో గతంలో ఉండేవారు. ఎంఐఎం ని వ్యతిరేకించే విధంగా ఏ ప్రకటన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేయకపోయేది. ఎందుకంటే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం వ్యతిరేకించడం కానీ ఎంఐఎం ను ఎదిరించే శక్తి కూడా చేయలేకపోయింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడానికి సాహసించలేకపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కూడా క్లియర్ కట్ గానే చెప్తోంది. తాము ఏదైతే తెలంగాణ ప్రజలకు సంబంధించిన వాళ్ళ విశ్వాసాన్ని కావచ్చు, తెలంగాణ ప్రజల అమరులు కావచ్చు, గతంలో నిజాం పాలనపై పోరాటం చేసి ఎంతో మంది అమరులయ్యారు, ఎంతో మంది చాలా మంది అవమానాలకు గురయ్యారు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు తాము మర్చిపోయే ప్రసక్తి లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ విమోచన దినోత్సవం కాకుండా తెలంగాణ ప్రజాపాలన విమోచన దినోత్సవం అనే పేరుతో తాము ఖచ్చితంగా ఏదైతే జెండాలు ఎగరేస్తాం, ఖచ్చితంగా
33 జిల్లాల్లో కూడా ఇదే కార్యక్రమం అధికారికంగా కొనసాగుతుందని చెప్పి కూడా అధికారిక ప్రకటననే విడుదల చేస్తూ ప్రకటన జారీ చేసింది. ఇందులో ఎంఐఎం పార్టీ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ ఇంకో రకంగా అనుకుంటుంది, బీజేపీ అనుకుంటుంది అన్న విషయాలను కూడా పక్కన పెట్టింది. రాజకీయ విమర్శలు కాదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగానే ప్రజాపాలన విమోచన దినోత్సవాన్ని జరుపుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నగేష్, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏ విషయంలో కూడా వెనుకడుగు వేస్తలేడు. ఎందుకంటే తాను తీసుకున్న నిర్ణయాల్లో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ పరేడ్ కు, అంటే ఏదైతే ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగిందో అందులో క్లియర్ కట్ గానే చెప్పాడు, ఏ అడుగు వేసినా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధికి ఖచ్చితంగా తాము ముందుంటాం, అవసరమైతే సొంతంగా నేనే నిర్ణయాలు తీసుకుంటా, ఎవరికి భయపడే ప్రసక్తి లేదని చెప్పాడు. ఎందుకంటే హైడ్రా కావచ్చు, పోలీసులకు సంబంధించిన ఏదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందో, నేరస్తుల పాలిట ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ఒత్తిళ్లకు లొంగదు. ఏ నాయకులు వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యథావిధి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరి ఒత్తిళ్లకు లొంగి ఎవరికి తలొగ్గి నిర్ణయాల మార్పులో ఎటువంటి వ్యవహారం ఉండదని చెప్పకనే చెప్తున్నారు. అదే విషయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈ వ్యవహారంలో ప్రశ్నించకపోవచ్చు. ఎందుకంటే ఏనాడు కూడా గత 10 ఏళ్ల పాలనలో కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడానికి ఏ మాత్రం కూడా ధైర్య సాహసాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చూపలేకపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయమే తీసుకోండి చెప్పచ్చు. ధైర్యంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుతామని అధికారికంగానే ప్రభుత్వ ప్రకటనే జారీ చేసిండు. ఇందులో మిగతా రాజకీయ పార్టీల నేతలు నోరు మెదపడానికి ఎలాంటి స్కోప్ కూడా అవకాశాన్ని కూడా ఇవ్వలేకుండానే ప్రభుత్వ ప్రకటన జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.